ఇప్పుడైతే మనం ఒక ఆబ్జెక్ట్‌ని బకెట్‌లోకి అప్‌లోడ్ చేసి, దాన్ని పబ్లిక్‌గా ఎలా యాక్సెస్ చేసుకోవాలి? ఎప్పుడైనా ఓన్లీ సింగిల్ యూఆర్ఎల్ తోటి పబ్లిక్‌గా దాన్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి అనేది చూద్దాం. దానికి ఏమేం పర్మిషన్స్ ఇవ్వాలి? బకెట్‌కి ఏమేం పర్మిషన్స్ ఇవ్వాలి? ఆబ్జెక్ట్‌కి ఏమేం పర్మిషన్స్ ఇవ్వాలి? అనేది కూడా చూద్దాం. అలా యాక్సెస్ చేసుకోవాలంటే. ఫస్ట్ మనం బేసిక్‌గా ఒక బకెట్ క్రియేట్ చేద్దాం. ఎందుకంటే ఆబ్జెక్ట్‌ని యాక్సెస్ చేసుకోవాలంటే ఒక బకెట్‌లోనే ఆబ్జెక్ట్ పెట్టుకోగలం కాబట్టి, ఫస్ట్ ఒక బకెట్‌ని క్రియేట్ చేస్తున్నా. నాకు కావాల్సిన రీజియన్ అదే. సో, సింపుల్ డిఫాల్ట్‌గా క్రియేట్ బకెట్ కొట్టేస్తున్నా. ఏ పర్మిషన్స్ చేంజ్ చేయాలా? ఏం చేంజ్ చేయాలా? జస్ట్ బకెట్‌ని క్రియేట్ చేసా పేరు పెట్టి. అండ్ ఇప్పుడు ఈ బకెట్‌లో ఒక ఆబ్జెక్ట్‌ని అప్‌లోడ్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఫైల్ కాబట్టి ఫైల్‌ని అప్‌లోడ్ చేస్తున్నా. నేను యూనిట్ 1 అనే ఒక ఫైల్‌ని అప్‌లోడ్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఇప్పుడైతే నేను సెలెక్ట్ చేశానో ఆ ఫైల్ ఇక్కడికొచ్చేసింది. అండ్ అప్‌లోడ్ కొట్టేస్తున్నా. ఇంక పర్మిషన్స్ ఏం చేంజ్ చేయట్లేదు. జస్ట్ సింపుల్‌గా అప్‌లోడ్ కొట్టాను. ఓ బకెట్ క్రియేట్ చేశాను. ఆ బకెట్‌లో ఒక ఆబ్జెక్ట్‌ని అప్‌లోడ్ చేసేసాను అంతే. ఇప్పుడు ఏ పర్మిషన్స్ ఇస్తే అది పబ్లికల్లీ యాక్సెసిబుల్ అయిద్ది. డిఫాల్ట్‌గా ఈ బకెట్‌లో ఏ బకెట్‌లో ఉన్న ఆబ్జెక్ట్‌కైనా ఒక ఆబ్జెక్ట్ యూఆర్ఎల్ అనేది ఉంటుంది. దాన్ని కాపీ పేస్ట్ చేస్తే మనకేమైద్దంటే యాక్సెస్ అవ్వాలి నార్మల్‌గా అయితే. అంటే ఈ యూఆర్ఎల్ తోటి మనం ఆబ్జెక్ట్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు. దానికి నేను ఏమేం పర్మిషన్స్ ఇవ్వాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఈ ఆబ్జెక్ట్‌కి పబ్లిక్ యాక్సెస్ అనే పర్మిషన్ ఇవ్వాలి. సో, యాక్షన్స్‌లోకెళ్ళి ఆ ఆబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసేసా నేను. ఇప్పుడు నేను యాక్షన్స్‌లోకెళ్ళి ఒకటండి ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ నేను అప్‌లోడ్ చేసిన ఫైల్‌ని నేను ఎప్పుడు ఆబ్జెక్ట్ అని పిలుస్తా. ఈ S3 అనే సర్వీస్‌లో. సో, మీరు ఆబ్జెక్ట్ అంటే కన్‌ఫ్యూజ్ కాకండి. ఆబ్జెక్ట్ ఈస్ నథింగ్ బట్ మన మనం అప్‌లోడ్ చేసిన ఫైల్‌నే ఆబ్జెక్ట్ అంటున్నాం. ఇక్కడ మనం యాక్షన్స్‌లోకెళ్ళి మేక్ ఇట్ యాస్ పబ్లిక్ యూజింగ్ యాక్సెస్ కంట్రోలర్స్ అనే పర్మిషన్ ఇవ్వాలి. కానీ ఇక్కడ డిజేబుల్‌లో ఉంది. ఎందుకని డిజేబుల్‌లో ఉంది? ఒక్కసారి సరిగ్గా ఆలోచించండి. మీ బకెట్‌లో ఉన్న ఒక ఫైల్‌ని యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ మీ బకెట్‌ని యాక్సెస్ చేయగలిగితేనే కదా బకెట్ లోపలికి రావాలి. బకెట్‌లో నుంచి యాక్సెస్ చేయగలిగేది. కానీ మీ బకెట్ ఏంటి? బకెట్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆర్ నాట్ పబ్లిక్. డిఫాల్ట్‌గా ఏడబ్ల్యూఎస్ అనేది బకెట్‌ని పబ్లిక్‌గా పెట్టదు. సో, మనం ఏం చేయాలంటే ఆ బకెట్‌కి పబ్లిక్ యాక్సెస్ ఇవ్వాలి. ఆ తర్వాతే మనం ఆహ్, ఆ బకెట్‌లో ఉన్న ఆబ్జెక్ట్స్‌ని యాక్సెస్ చేయగలుగుతాం. సో, మనం ఈ బకెట్‌లోకొచ్చాం. దాని పర్మిషన్స్‌లోకెళ్ళి పబ్లిక్ యాక్సెస్ అనేది ఇవ్వాలి. బ్లాక్ చేసిన పబ్లిక్ యాక్సెస్‌ని అలౌ చేస్తున్నా. అండ్ సేవ్ చేస్తున్న చేంజెస్. కన్ఫర్మ్ నొక్కేస్తే కన్ఫర్మ్. ఈవెన్ మీరు కావాలనుకుంటే స్పెసిఫిక్ పర్మిషన్స్ గూడా ఇవ్వచ్చు. ఓన్లీ ఏ పర్మిషన్స్ అనేవి బ్లాక్ చేయాలి అనేది బ్లాక్ చేసి మిగతా పర్మిషన్స్ ఇచ్చేయొచ్చు. ఇప్పుడైతే నాకు బకెట్‌లో ఉండే బకెట్ పర్మిషన్స్ అనేది బకెట్ అనేది పబ్లికల్లీ యాక్సెస్ చేసేసా. అంటే ఇప్పుడు బకెట్ అనేది యాక్సెస్ అవుతుంది. సో, అందులో ఉన్న ఆబ్జెక్ట్స్ గూడా యాక్సెస్ చేసుకునే ఆప్షన్ అనేది ఇప్పుడు నేను క్రియేట్ చేయాలి. సో, ఆబ్జెక్ట్స్‌లోకొచ్చేసా. అందులో నేను యాక్సెస్ చేసుకోవాలనుకున్న ఆబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసి యాక్షన్స్‌లోకెళ్ళి ఒకసారి రీలోడ్ నొక్కుతాం. అందులో నేను యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్న ఆబ్జెక్ట్‌ని ఓపెన్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు చూసుకుంటే పర్మిషన్స్‌లోకెళ్తే దీన్ని ఎడిట్ చేసే ఆప్షన్ నాకు లేదిప్పుడు. సో, అందుకని నేనేం చేయాలంటే దీన్ని ఎడిట్ చేసే ఆప్షన్‌ని ప్రొవైడ్ చేయాలి ముందు. దీన్ని ఎడిట్ చేసే ఆప్షన్‌ని ఎలా ప్రొవైడ్ చేయొచ్చంటే ఫస్ట్ బకెట్ పర్మిషన్స్‌లోకెళ్ళాలి. బకెట్ ఓపెన్ చేసేసాను. అండ్ దాని ప్రాపర్టీస్ చూద్దాం ఒకసారి. దీని ప్రాపర్టీస్ ఏంటంటే ఎవరు ఎడిట్ చేయొచ్చు
అనేది కూడా మనకి ఎక్కడుంటుందంటే పర్మిషన్స్‌లోనే ఉంటుంది. సో, పర్మిషన్స్ ఓపెన్ చేశా. ఇందులో చూసుకుంటే ఈ ఆబ్జెక్ట్ మీద ఓనర్‌షిప్ ఎవరికుంటుందంటే బకెట్ ఓనర్‌కి మాత్రమే ఉంటుంది. ఈ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ తోటి కంట్రోల్ చేయలేం. ఎడిట్ అనే ఆప్షన్ డిజేబుల్‌లో ఉంది చూసారా? ఇప్పుడైతే నేను యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ తోటి కూడా ఆ ఆబ్జెక్ట్‌కి ఓనర్‌షిప్ ఇస్తున్నా. ఐ అక్నాలెడ్జ్ నొక్కేసి బకెట్ ఓనర్ మాత్రమే యాక్సెస్ కంట్రోల్ లిస్ట్‌ని చేంజ్ చేయొచ్చని చెప్పా. ఇప్పుడు చూసుకుంటే మనకి యాక్సెస్ కంట్రోల్ లిస్ట్‌ని ఎడిట్ చేసే ఆప్షన్ కూడా వచ్చింది చూసారా? యాహ్! ఇప్పుడు మీరు కావాలనుకుంటే మీ బకెట్‌లో ఉన్న ఆబ్జెక్ట్‌ని పబ్లికల్లీ ప్రొవైడ్ చేయొచ్చు. ఇందాకటి దాకా అలా ప్రొవైడ్ చేసే ఆప్షన్ మీకు కూడా లేదు. కానీ ఇప్పుడైతే వస్తుంది చూడండి. యాక్షన్స్‌లోకెళ్తే మేక్ ఇట్ యాస్ పబ్లిక్. ఇప్పుడు జస్ట్ బకెట్‌ని మాత్రమే పబ్లిక్ చేశా. ఇంకా ఆబ్జెక్ట్‌ని పబ్లిక్ చేయలా. ఇప్పుడు నేను యాక్సెస్ చేద్దామని చూస్తే యాక్సెస్ కావట్లేదు. ఇప్పుడు ఈ బకెట్‌లో ఉన్న ఆబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసి దాన్ని కూడా పబ్లిక్ చేస్తున్నా. యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ తోటి. సో, ఇప్పుడు చూసుకుంటే సక్సెస్‌ఫుల్లీ ఎడిటెడ్ పబ్లిక్ యాక్సెస్. మనం ఆ యూఆర్ఎల్ తోటి యాక్సెస్ చేద్దామని రీలోడ్ కొడితే ఆ ఫైల్ అనేది నాకు యాక్సెస్ అయిపోయింది. చూసారా? ఇలా మనం ఒక ఫైల్‌ని పబ్లిక్ యాక్సెస్ ప్రొవైడ్ చేయొచ్చు. ఓ బకెట్‌లో పెట్టేసి. బకెట్‌కి పబ్లిక్ యాక్సెస్ ఇచ్చేసి అండ్ ఫైల్‌కి పబ్లిక్ యాక్సెస్ ఇస్తే మనం దాన్ని డైరెక్ట్‌గా ఆబ్జెక్ట్ యూఆర్ఎల్ తోటి యాక్సెస్ చేసుకోవచ్చు. సింప్లీ ఆబ్జెక్ట్ యూఆర్ఎల్‌ని కాపీ చేస్తున్నాను. అండ్ న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి అక్కడ పేస్ట్ చేస్తున్నాను. చూసుకుంటే నా ఆబ్జెక్ట్ అనేది యాక్సెస్ అయిపోయింది ఇక్కడ డైరెక్ట్‌గా. ఇలా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇలా మనం ఓ బకెట్‌లో ఒక ఆబ్జెక్ట్‌ని పెట్టి దాని పర్మిషన్స్‌ని మేనేజ్ చేసుకొని యాక్సెస్ చేసుకోవచ్చు ఆ ఆబ్జెక్ట్‌ని. ఎవరెవరు యాక్సెస్ చేసుకోవాలనేది కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. బై యూజింగ్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. ఈ పర్మిషన్స్‌ని ఇంకో విధంగా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఆ ఇంకో విధం ఏంటంటే బకెట్‌కి కొన్ని పాలిసీస్ ఉంటాయి. ఆ పాలిసీస్ రాసేసి ఇదిగోండి బకెట్ పాలిసీ అని ఉంది చూసారా? ఈ బకెట్ పాలిసీ రాసి కూడా ఎవరెవరు యాక్సెస్ చేసుకోవచ్చు అనేది కంట్రోల్ చేయొచ్చు. ఆర్ ఈ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ తోటి కూడా ఎవరెవరు యాక్సెస్ చేయొచ్చు అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ తోటి ఎలా యాక్సెస్ చేయొచ్చు అనేది చూసాం. డైరెక్ట్ బకెట్‌లోకెళ్ళి అందులో ఆబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసి ఆ ఒక్క ఆబ్జెక్ట్‌కి మాత్రమే పబ్లికల్లీ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ ఇచ్చేసాం. సో, పబ్లికల్లీ యాక్సెస్ అయిపోయింది. ఒకవేళ బకెట్‌లో ఉన్న ప్రతి ఆబ్జెక్ట్‌కి నేను యాక్సెస్ ఇవ్వాలనుకుంటే ఇక్కడి నుంచి యాక్సెస్ ఇస్తే చాలు. ఇక్కడి నుంచి పబ్లికల్ యాక్సెస్ ఇస్తే ఎవ్రీవన్ కెన్ యాక్సెస్. అండ్ మనం ఈ బకెట్ పాలిసీ రాసి కూడా ఆబ్జెక్ట్స్‌ని గాని, బకెట్‌లో ఉన్న ఆబ్జెక్ట్స్‌ని గాని పబ్లికల్లీ యాక్సెస్ చేసేలాగా పర్మిషన్ రాసుకోవచ్చు. ఈ వేస్‌లో మనం పబ్లికల్లీ యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు మనం. మన బకెట్‌లో ఉన్న ఆబ్జెక్ట్స్‌కి. మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Don't forget to hit the bell icon. Thanks for watching.